కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు డిసెంబర్ 31వ తేదీ నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ రోజు సాయంత్రం నుంచే హడావిడి మొదలవుతుంది. స్వీట్స్ దుకాణాలు, కేక్ దుకాణాలు, రంగవల్లులు విక్రయించే దుకాణాలు, ఫుడ్ రెస్టారెంట్లు, టిఫిన్ విక్రయ దుకాణాలు, బొకే స్టాల్స్, ఫ్రూట్స్ దుకాణాలు డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీగా ఉంటాయి. కొన్ని అపార్ట్మెంట్లలో గెట్ టుగెదర్ నిర్వహించుకుంటారు. సెల్లార్స్ లో కలిసి విందు భోజనాలు ఆరగించి హౌసీలు, అంత్యాక్షరీలు తదితర ఆటలాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా కేరింతల నడుమ అర్ధరాత్రి 12 గంటలకు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. మరికొందరు విందు, మందు పార్టీల నడుమ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. ఖాతాదారులకు కొన్ని దుకాణాలు డిస్కౌంట్ ఆఫర్లతో విక్రయాలు జరుపుతారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చాలా మంది కేకులు కట్ చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకు క్రిస్టియన్లో అయితే చర్చిలకు, హిందువులు ఆలయాలకు వెళ్లి నూతన సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటారు. విశ్వభారతి టీవీ ఛానల్ యాజమాన్యం కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటోంది. ఈ ముగ్గుల పోటీకి చిన్న పెద్ద ఎవరు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభని కనపరిచారు. ఈ చిన్న అమ్మాయి కూడా చాలా బాగా ముగ్గులు వేసింది. ఈమె కూడా, ఈ పెద్ద ఆమె కూడా చాలా బాగా ఈవిడ వేసిన ముగ్గు కూడా అందరికీ బాగా నచ్చింది. స్వరూప గారు, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసారు కదా, మీకు ఎలా అనిపించిందండి? ఇందులో పాల్గొన్నారు, మీకు ఏమనిపించింది? మీ మాటల్లో ఒకసారి చెప్పండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇంతమంది సమావేశం అయ్యారంటే అదంతా మీ వాళ్ళేనమాట, మీ మీడియా వాళ్ళు సమావేశం అయ్యారనమాట. అందుకని ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి ఒక్కరు చాలా ఉన్న టైం చాలా ఉపయోగించుకున్నారనమాట. చిన్న పెద్ద అందరూ చాలా బాగా ఉపయోగించుకున్నారనమాట. ఇలాంటి కార్యక్రమాలు మీ మీడియా వాళ్ళు మీరు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పేసి నూతన సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను.